ఈ రోజు మహా న్యూస్ ఛానల్ పైన ఆ ఛానల్ ఎండీ అయిన వంశీ గారి పైన జరిగిన దాడిని తీవ్రంగా మనందరం కూడా ఖండించాలి. మీరేమో సిగ్గు ఎగ్గో లేకుండా ప్రతి ఒక్కరి ప్రైవసీలో వేలు పెట్టి ఫోన్ ట్యాపింగ్స్ చేసి ఎవరెవరు ఏమేం ఫోన్ మాట్లాడుకుంటున్నారు వాళ్ళ స్టోరీస్ తెలుసుకొని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి వాళ్ళ లైఫ్ ని నాశనం చేస్తారు. మీరు చేస్తున్న యదవ పనులు, మీరు సిగ్గుమాలిన పనులు చేస్తున్నారు అని చెప్పి ప్రజలకి అర్థమయ్యేలాగా ప్రెజెంట్ చేసిన న్యూస్ ఛానల్స్ ని, న్యూస్ చదివిన న్యూస్ రీడర్స్ పైన మీరు ప్రతాపం చూపిస్తున్నారా? మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని ఏ నాయకుడినైనా, ఏ పార్టీనైనా ప్రజలు చీకొట్టి మూలను కూర్చోపెడతారు. గతంలో కూడా మీరు ఇలాంటి పనులు చేయడం వల్లనే మీకు ప్రజలు బాగా బుద్ధి చెప్పి ఇంటికి పంపించారు. మీరు ఇప్పటికి కూడా మారకుండా అదే అహంకారంతో ఇలాంటి పనులు పదే పదే చేస్తున్నారు. అసలు మహావంశీ లాంటి వ్యక్తి గొంతు నొక్కాలనుకోవడం మీ పిచ్చితనం, మీ మూర్ఖత్వం. అధికార పక్షంలో ఉన్నా కూడా విజయసాయిరెడ్డి గారి లాంటి వాళ్ళకి చుక్కలు చూపించిన వ్యక్తి మహావంశీ గారు. ఏ రోజు కూడా నిజాన్ని చెప్పడానికి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెనకడుగు వేయకుండా ప్రజలకి నిజం చెప్తూ వచ్చిన మహావంశీ లాంటి వ్యక్తి గొంతుని మీరు నొక్కాలనుకుంటే ఆ గొంతు మరింత బలపడుతుందే తప్ప ఆగిపోయేది కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. జర్నలిస్టుల పైన, న్యూస్ ఛానల్స్ పైన ఇలాంటి దాడులను ఇప్పటికైనా ఆపాలి. ఇలాంటివి మళ్లీ జరగకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను.